ఓకే, ఇప్పటి వరకు వీడియోస్ అన్ని ఇలాగే రికార్డ్ చేసేవాడిని నా ఫోన్లోనే. చాలా ఈజీ, సింపుల్ అండ్ క్విక్ కూడానా. కానీ ఈరోజు వీఆర్ స్విచ్చింగ్ టు సంథింగ్ న్యూ అండ్ దిస్ ఈజ్ మై న్యూ కెమెరా సెటప్, Sony ZV-E10 Sigma 16mm f1.4 and let's see what it can do. సో 16mm లెన్స్ కదా, ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంటుంది, సో దానివల్ల బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కవర్ అవుతుంది. బేసిక్గా ఈ 16mm లెన్స్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, ఈ వైడ్ ఫ్రేమ్స్ నాకు చాలా ఇష్టం. ఇది 16mm లెన్స్ కానీ 24mmలో వర్క్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇది APS-C కెమెరా, ఫుల్ ఫ్రేమ్ కెమెరా కాదు. సో APS-C కెమెరాలో క్రాప్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒక స్మాల్ కంపారిజన్ వీడియో ఇది. ఆబ్వియస్గా కెమెరా విజువల్సే బాగుంటాయి. లెఫ్ట్ సైడ్ నా ఫోన్లో ఫుటేజ్ అండ్ రైట్ సైడ్ కెమెరాలోని. సో ఫోన్లో చూస్తే ఇమేజ్ వీడియో క్వాలిటీ చాలా ఫ్లాట్గా ఉంది, బట్ కెమెరాలో చూస్తే వీడియోలోని చాలా డెప్త్ ఉంది. ఎస్పెషలీ లైటింగ్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్లో చాలా సపరేషన్ ఉంది. అంటే సోఫా నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను. అండ్ ఫోన్స్ అలాగనే బాగాలేదని కాదు, స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడు చాలా సింపుల్ అనమాట, జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు వర్క్ అయిపోతాయి. బట్ కెమెరాస్ ఏంటంటే ఇట్ రియలీ ఫోర్స్ యూ టు లర్న్. అండ్ చెప్పాలంటే దట్ ఈస్ వాట్ ఐ రియలీ లవ్ అబౌట్ కెమెరాస్. ఇప్పుడు మైక్ చెక్ చేద్దాము. సో ఇప్పుడు కెమెరాలో ఇన్బిల్ట్ మైక్ ఉంటుంది కదా, సో ఆ ఇన్బిల్ట్ మైక్తో మీరు నా వాయిస్ వింటున్నారు. అండ్ దీంతో పాటు ఒక డెడ్ క్యాట్ కూడా ఇచ్చాడు. సో ఇదేంటంటే విన్ నాయిస్ అది ఆపుతుంది అనమాట. సో అది యాడ్ చేసి చూస్తాను దీనికి. ఇప్పుడు డెడ్ క్యాట్ ఫిక్స్ చేశాను. ఈ కెమెరా పైన ఉంది కదా ఇది. సో నాకు తెలిసి వాయిస్లో చాలా డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర ఈ హోలీ ల్యాండ్ ఉంది కదా, సో హోలీ ల్యాండ్ మార్క్ 2 ఇది. సో ఇది మనం కెమెరా కూడా పెట్టచ్చు, ఓన్లీ మొబైల్ ఫోన్కి కాదు. సో ఇప్పుడు ఇది కనెక్ట్ చేసి చూద్దాం. ఇంకా మీరు నా వాయిస్ కెమెరా ఉన్న మైక్ త్రూ వింటున్నారు. సో ఏంటంటే అసలు ఇది కొన్న దగ్గర నుంచి నేను ఇప్పుడు అసలు కెమెరా కనెక్ట్ చేయలేదు, ఆప్షన్ యూజ్ చేయలేదు. సో మనకి ఈ పౌచ్లో ఒక కేబుల్ ఇచ్చాడు. సో ఈ కేబుల్తో కెమెరా కనెక్ట్ చేయాలి, ఫస్ట్ టైం అనమాట ఇది. సో ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మీరు నా వాయిస్ ఈ హాలీల్యాండ్ మార్క్ 2 మైక్ నుంచి వింటున్నారు. సో ఇందాక నేను ఇన్బిల్ట్ మైక్తో రికార్డ్ చేశాను కదా, అప్పుడు అంత క్లారిటీ లేదు. ఈవెన్ డెడ్ క్యాట్ యాడ్ చేసిన తర్వాత కూడా నాకు తెలిసి అంత క్లారిటీ లేదు. సో నాకు తెలిసి ఇప్పుడైతే క్లారిటీ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. టైం నైట్ 10 అవుతుంది. టెర్రస్ మీదకి వచ్చాను మన కెమెరా లో లైట్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడడానికి. టెర్రస్ మీద ఓన్లీ ఒక ట్యూబ్ లైట్ మాత్రమే ఉంది, బట్ చూడడానికి వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఆ ఫీల్డ్లోని మనకు ఆ డెప్త్ తెలుస్తుంది. లో లైట్లోని కెమెరాస్ చాలా స్ట్రగుల్ అవుతుంటాయి, బట్ మనం యూజ్ చేసేది Sigma 16mm f1.4. సో ఈ లెన్స్ లో లైట్లో చాలా మంచి అవుట్పుట్ని ఇస్తుంది. ఇదే ప్లేస్లో నేను ఫోన్తో చాలా వీడియోస్ రికార్డ్ చేసేవాడిని, బట్ చాలా వీడియోస్లో చాలా బ్లర్ ఉండేది, చాలా నాయిస్ ఉండేది. అండ్ నేను ఒక లైట్ కూడా యూజ్ చేసేవాడిని, అయినా సరే నేను ఇప్పుడు అనుకున్న అవుట్పుట్ అయితే నాకు రాలేదు. బట్ ఈరోజు ఈ కెమెరాతో నేను అది అచీవ్ చేయగలుగుతున్నాను. హానెస్ట్గా చెప్పాలంటే చాలా స్ట్రేంజ్గా ఉంది ఇది, ఎందుకంటే నేను జస్ట్ ఫర్ ఇయర్స్ ఫోన్లో జస్ట్ రికార్డ్ అని ఒక బటన్ ప్రెస్ చేసేవాడిని అంతే, మొత్తం అంతా అయిపోయేది. బట్ కెమెరా అలా కాదు, కెమెరాకి చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఐసో అని చెప్పి, షటర్ స్పీడ్ అని చెప్పి, అపర్చర్ అని చెప్పి, వైట్ బ్యాలెన్స్ అని చెప్పి, ఇలా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, బట్ చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. బట్ నేనైతే ఒకటి అర్థం చేసుకున్నాను, ఎవ్రీ స్కిల్ స్టార్ట్స్ ఎట్ ద స్ట్రగుల్. కెమెరా యూస్ చేయడం కొద్దిగా కష్టమే అని చెప్పాలి, ఎందుకంటే ఫోకస్ మారిపోతూ ఉంటుంది. సో దాన్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ ఒక్కొక్కసారి ఎక్స్పోజర్ ఎక్కువైపోతూ ఉంటుంది, సో దాన్ని కూడా కంట్రోల్లో ఉంచాలి. అండ్ ఫోన్ దగ్గరికి వస్తే అంత ఆటోమేటిక్గా ఉంటుంది, సో ఆ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. బట్ కెమెరా ఏంటంటే, సో కెమెరా దగ్గరికి వస్తే యూ ఆర్ ద బ్రెయిన్. సో ఇక్కడ మనమే థింక్ చేయాలి, మనమే ప్లాన్ చేయాలి, అండ్ అంతా మనమే కంట్రోల్ చేయాలి. ఈ కెమెరాతో జిమ్లో తీసిన ఫస్ట్ వీడియోస్ ఇవి. చెప్పాలంటే దిస్ కెమెరా క్యాప్చర్స్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ స్వెట్, ఎవ్రీ రెప్, ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఇమాజిన్ మై స్టోరీ టు లుక్. నేను కెమెరా కోసం ఏదైనా ఒక కొత్తది నేర్చుకున్నప్పుడు నేను ఒకటే రియలైజ్ అవుతాను, గ్రోత్ అనేది ఇప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి రాదని చెప్పి. ఇక్కడ బాడీ బిల్డింగ్ అయినా సరే, ఫిలిం మేకింగ్ అయినా సరే, యూ హ్యావ్ టు స్టార్ట్ యాజ్ ఎ బిగినర్. ఫోన్ చాలా ఈజీ చేసేసింది, బట్ ఈరోజు ఈ కెమెరా నా జర్నీని చాలా మీనింగ్ఫుల్గా చేస్తుంది. అండ్ నేనైతే ఇక్కడ ఆగిపోవట్లేదు. ఎవ్రీ డే, ఎవ్రీ షాట్ ఐ కీప్ లెర్నింగ్, because this is not just about filming videos, it's about chasing my passion.